ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబరిం 5వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. ప్రభు వారిస్తున్న చక్కటి మాట సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవుడు బలమైన కోటగా ఉంటాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపిస్తాడు. ఒక అబద్ధం ఆడేవనుకో అది చీకటితో సమానం. నీవు అబద్ధం ఆడేవు, దానివల్ల దేవుని దగ్గర యథార్థంగా నీవు ఇంక ఉండలేవు. అయ్యో అబద్ధం ఆడేవు కదా, ఇంకా దేవుడు తన యొక్క యథార్థత నీకు చూపించడు. అబద్ధాల విషయంలో కూడా దేవుని దగ్గర ప్రార్థించుకోండి. ప్రభు అబద్ధం ఆడకుండా నా నాలుకను కాచి కాపాడు. ప్రతిదీ చిన్న విషయం ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే లేరని చెప్పరు, ఉన్నారని చెప్తారు. ఒకవేళ ఉన్నారు అనుకో లేరు అని చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఇవాళ ఏం కూరమ్మా అన్న విషయంలో కూడా అబద్ధం ఆడేసే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధం కూడా 10 ఆజ్ఞల్లో ఒక్కటే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అప్పుడు యథార్థత అన్నదే ఉండదు. మళ్ళా ప్రార్థనలు పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు అవన్నీ కడిగాక దేవుడు నీకు బలమైన కోటగా ఉంటాడు. అందుకే సాధ్యమైనంత వరకు దేవుని దగ్గర నీతిగా ఉండండి, ధైర్యము ఉంటుంది. అప్పుడు మీకు అయ్యో ఈరోజు నేను దేవుని దగ్గర చాలా నీతిగా ఉన్నాను అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో నిన్ను తన మార్గంలో అంటే దేవుని మార్గంలో నడుపుతాడంట దేవుడు. ఎంత కృపన్నది. ఈ మార్గమును హెబ్రూలో వరాహు అని అంటారు, గ్రీకులో హోడోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.